మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పనింద్ర వెంకట నారాయణ రేపూరు. ఎవరైనా హెల్ప్ చేస్తే ట్రీట్మెంట్ చేయించుకుని ఎప్పటిలాగే స్కూల్కి వెళ్ళిపోతాను. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. ఆ 2 లక్షల రూపాయల చెక్ని కూడా ఈరోజు మీ సమక్షంలోనే బాబుకి, ఎందుకంటే మీ ద్వారా ఈ న్యూస్ తెలుసుకున్నాను కాబట్టి మీ సమక్షంలోనే బాబుకి ఈరోజు అందజేయడం జరుగుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గతంలో అంటే దాదాపు 2 నెలల క్రితం మనం ఒక వార్తనైతే ప్రసారం చేశాము. కాకినాడ రూరల్ రేపూర్లో ఫణీంద్ర, ఈ అబ్బాయి 6 సంవత్సరాల నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. కేవలం టెస్టుల కోసమే 3.5 లక్షలు ఖర్చు అవుతుందని, అలాగే ట్రాన్స్ప్లాంట్ కూడా అవసరం అవుతుందంటూ కూడా ఆ రోజు మనం వార్త అయితే ప్రసారం చేయడం జరిగింది. దీనికి స్పందించి కాకినాడలో ఉన్న సతీష్ శ్రీ యువసేన ఏదైతే ఉందో ఈ వీళ్ళ ట్రస్ట్ తరపున దాదాపు 2 లక్షల రూపాయలు సేకరించి వీళ్ళకి ఈ రోజు అందించడం జరుగుతోంది. అయితే మనతో పాటు సతీష్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సతీష్ గారు, మీరు సుమన్ టీవీలో వచ్చిన ఈ వార్తకి స్పందించి ఈ రోజు వీళ్ళకి సాయం చేయడం అనేది జరుగుతుంది. దాతల సహకారంతో మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. బట్ ఇంత చిన్న వయసులో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు, అది కూడా ట్రాన్స్ప్లాంట్ అవసరం కూడా. ఏదైతే టెస్టులకి ఎంత ఖర్చు అవుతుందో దానిలో దాదాపు 2 లక్షల వరకు కూడా మీరు సేకరించడం జరిగింది. మేడం గారు, నేనైతే ఫస్ట్ ఇది సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఇన్స్టా నేను స్క్రోల్ చేస్తుండగా ఈ న్యూస్ చూశాను మేడం. ఈ న్యూస్ ఏంటంటే అందులో ఇక్కడ ఉన్న ఫణీంద్ర మాటలు విన్నాను మేడం. నేను అది ఏంటంటే, మీరు నాకు సహాయం చేసినట్లయితే నేను బ్రతుకుతాను అనే ఒక వర్డ్ ఏదైతే స్టార్టింగ్ వీడియోలో ఉందో అది చూడగానే నేను ఆ ఒక్క మాటకి బాగా కనెక్ట్ అయ్యాను మేడం. కనెక్ట్ అయ్యి నేను తర్వాత ఇక్కడ లోకల్గా ఉన్న అన్నయ్యని కాంటాక్ట్ చేస్తే రేపూరు గ్రామంలో ఎవరని చెప్తే నేను వాళ్ళ వివరాలు తీసుకోవడం, మీరు కూడా అందులో కాంటాక్ట్ నెంబరు ఇవ్వడం కూడా జరిగింది. నేను అది తీసుకుని ఈ బాబుకి ఎలాగైనా మనం హెల్ప్ చేయాలని చెప్పి వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా నేను బ్లడ్ బ్యాంక్కి పిలిచాను మేడం. పిలిస్తే వీళ్ళ బాబుని తీసుకుని వచ్చారు. అప్పుడు పూర్తిగా వివరాలు నేను వీడియోలో చూశాను, తర్వాత కూడా వీళ్ళ ద్వారా కూడా తెలుసుకున్నాను. అదేంటి అంటే, బాబుకు ఇప్పుడు 6 సంవత్సరాలు, ఫణీంద్రకి 2 సంవత్సరాల వయసు నుంచి కూడా ఈ వ్యాధితో బాధపడుతూ గత 4 సంవత్సరాలుగా మన కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే దీనికి మరింత డెవలప్మెంట్ ట్రీట్మెంట్ కోసం వీరు హైదరాబాద్కి వెళ్ళడం, అక్కడ టెస్ట్ నిమిత్తం ఇంత ఖర్చు అవుతుంది అనడం, తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒకటి ఉంది అనేది తెలిసి నేనే ఏదైతే సెప్టెంబర్ 7వ తారీఖున మన కాకినాడ సుబ్బయ్య గ్రాండ్లో ఏర్పాటు చేసిన శ్రీ యువసేన ఆత్మీయ సమావేశంలో వేదిక మీద ఉన్న దాతలు కానీ కింద ఉన్న పెద్దలు, స్నేహితులు, దాతల సమక్షంలో అదే రోజు వీరి కుటుంబాన్ని పిలిచి ఈ సమస్యను నేను అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేయగా వేదిక మీద కూర్చున్న దాతలు అందరూ కలిసి సుమారు ఒక 2 లక్షల రూపాయలు నాకు సహాయం అందజేశారు. అందులో శ్రీ ద్వారంపూడి వీరభద్రారెడ్డి గారు ఒక 50,000 రూపాయలు ఇచ్చారు మేడం. సప్తగిరి హ్యాచరీ పెదబాబు గారు ఒక 36,000 రూపాయలు ఇచ్చారు మేడం. మన అంబికా అక్వేరియం రెస్టారెంట్ వారు ఒక 20,000 రూపాయలు ఇచ్చారు. బాబు పెరల్ హరీష్ వారు ఒక 20,000 రూపాయలు ఇచ్చారు. అలాగే దుర్గా శివప్రసాద్ స్వాతి గారు ఒక 10,000 రూపాయలు ఇచ్చారు. మల్లా చంద్రశేఖర్ గారు ఒక 14,000 రూపాయలు ఇచ్చారు. యాళ్ళ సూర్య సోమశేఖర్ గారు ఒక 14 ఇచ్చారు. మల్లా చంద్రశేఖర్ గారు 20,000 ఇచ్చారు. మొబైల్ వరల్డ్ బాబు గారు ఒక 10,000 రూపాయలు ఇచ్చారు. హోమ్ ఇంటీరియర్స్ మణికంఠ గారు ఒక 10,000 ఇచ్చారు. సిడీ షాప్ కుమార్ అనే, దీపక్ అనే, వార్పుడ్ బాబా అనే కలిపి ఒక 10,000 ఇచ్చారు. అంటే మొత్తం అమౌంట్ కలిపి అక్షరాలు 2 లక్షలు మేడం. రూపాయి ఎక్కువ రాలేదు, రూపాయి తక్కువ రాలేదు. ఎందుకంటే ఇందులో ఒకరు 36,000, ఒకరు 14,000 ఇచ్చారు. అలా టోటల్ 2 లక్షలు పూర్తయింది మేడం. ఆ 2 లక్షల రూపాయల చెక్ని కూడా ఈరోజు మీ సమక్షంలోనే బాబుకి, ఎందుకంటే మీ ద్వారా ఈ న్యూస్ తెలుసుకున్నాను కాబట్టి మీ సమక్షంలోనే బాబుకి ఈరోజు అందజేయడం జరుగుతుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి కార్యక్రమాలు నిజంగా ఎంతో మందికి సాయాన్ని అందించడం అనేది, ముందుండి జరిపించడం అనేది చాలా గ్రేట్. ఇటువంటి ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. మనతో పాటు పేరెంట్స్ ఉన్నారు, గతంలో వీళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. అలాగే ఫండింగ్ కోసం వీళ్ళ అకౌంట్ డీటెయిల్స్ కూడా అప్పుడు నేను వీడియోలో అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే ఏంటంటే, వీళ్ళకి ఎవరైతే సాయం చేయాలనుకున్నారో ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఫోన్ పే, గూగుల్ పే ట్రాన్సాక్షన్స్ చేశారో చాలా వరకు కూడా ఇవన్నీ ఫెయిల్ అయిపోయాయి. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవడం వల్ల. సో ఎవరైనా దాతలు ఉంటే గనక, ఎందుకంటే వీళ్ళకి కేవలం టెస్ట్లకే 3.5 లక్షల్లో ఇప్పుడు వీళ్ళు 2 లక్షల రూపాయలు సాయం చేశారు. ఇంకా వాళ్ళకి అమౌంట్ అయితే అవసరం ఉంది. ట్రాన్స్ప్లాంట్ కాకుండా ఓన్లీ టెస్ట్లకి ఇంత ఖర్చు అవుతుందండి. సో ఎవరైనా దాతలు ఉంటే గనక సహకరించాలని కోరుకుంటున్నాం. అలాగే లాస్ట్ టైం ఏదైతే నెంబర్ డిస్ప్లే చేశామో ఆ నెంబర్ కి వీళ్ళని కాంటాక్ట్ చేయండి. వీళ్ళని కాంటాక్ట్ చేసి మీ సహాయాన్ని వీళ్ళకి అందించవచ్చు. ఎందుకంటే చాలా ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయిపోయాయి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, ఏం చెప్తారు? అంటే దాదాపు 3.5 లక్షలకి మీకు 2 లక్షల వరకు కూడా సాయం అయితే అందింది, ఏం చెప్తారు?
అవునండి, దాతల సాయంతో మేము అప్పుడే ఇది 4వ సారి అండి హైదరాబాద్ వెళ్తాం. 4 సార్లకి అలాగా వెళ్ళినప్పుడల్లా మామూలుగా దాతలు ఇచ్చిన డబ్బుతో అలాగా చేసుకుంటూ వస్తున్నామండి. నెక్స్ట్ మళ్ళీ రేపు సాయంత్రం వెళ్తామండి. రేపు టెస్ట్లు వస్తున్నారండి. అప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడన్నది చెప్తున్నారండి. కంపల్సరీగా ట్రాన్స్లేషన్ అవుద్దంటండి. అంటే 3 పాయింట్ ఎంతో వచ్చిందంటే అండి, ఇంకో పాయింట్కి వస్తే డయాలసిస్ చేసి చెయ్యాలా, మీలో తల్లిదండ్రులు ఎవరో ఒకరు కిడ్నీ డోనర్స్ ఏమని అడిగారండి. మా మిస్సెస్ కానీ నేను కానీ ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి. అదే దాతల సాయంతో బాబుకి చేస్తున్నామండి. ఈరోజు కూడా యువసేన శ్రీ యువసేన సతీష్ గారు మాకు బాగా హెల్ప్ చేసి అక్కడ చెప్తామండి. మళ్ళీ మా ఇంటికి వచ్చి 2 లక్షల రూపాయల చెక్ మాకు అందించారండి సతీష్ గారికి. ఆ యువసేన దానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. దాతలకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే సుమన్ టీవీ వారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీ సుమన్ టీవీలో పెట్టడమే చిన్నగారు మాకు తెలియదండి, కానీ చిన్నగారు వచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి సుమన్ టీవీలో ఇలా పెట్టారు. పెట్టగానే బ్లడ్ బ్యాంక్ సతీష్ గారు కూడా మమ్మల్ని బ్లడ్ బ్యాంక్ రమ్మని పిలిచి మన మీటింగ్లో కూడా పెట్టండి. అదే అందరు దాతల ద్వారా తెలిపించి ఇలా 2 లక్షల రూపాయలు తెచ్చేస్తూ మాకు చాలా చాలా ధన్యవాదాలు. మీకు ఇంకా ఎంత అవసరం అవుతుంది అమ్మా టెస్ట్? ఇంకా 1,50,000 వస్తుంది. 1,50,000. సో చూసారు కదండి, టెస్ట్లకి 3.5 లక్షల్లో సతీష్ గారు ఏదైతే శ్రీ యువసేన ట్రస్ట్ ఉందో దాని తరపు నుంచి దాతల సహకారంతో 2 లక్షల రూపాయలు ఈ రోజు చెక్ అందించడం జరిగింది. వీళ్ళకి ఇంకా టెస్ట్లకే 1,50,000 అవసరం అవుతుంది. ట్రాన్స్ప్లాంట్ కి అయితే ఇంకా కొంచెం టైం ఉంది. అయితే ఇంతకు ముందు గతంలో ఎవరైతే ట్రాన్సాక్షన్స్ చేసి ఫెయిల్ అయ్యాయో అవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోవడం వల్ల వాళ్ళకి ఆ అమౌంట్ అయితే చేరలేదు. ఎవరైనా దాతలు ఉంటే గనక వీళ్ళకి సాయం చేయాలని కోరుకుంటున్నాం. స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కి మీరు ఆయన్ని కాంటాక్ట్ చేసి మీ సాయాన్ని అయితే అందించవచ్చు. గత 6 ఏళ్లుగా అంటే పెద్దవాళ్ళైతే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా మనం ఓపిక్గా ఉండగలం, భరించగలం. కానీ చిన్న వయసులోనే అబ్బాయి గత 6 ఏళ్లుగా 2 కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో ఈ పరిస్థితి అయితే వచ్చింది. 6 ఏళ్ల నుంచి సఫర్ అవుతూ ఉన్నాడు. సో లాస్ట్ టైం కూడా తన వీడియోలో తానే రిక్వెస్ట్ చేయడం జరిగింది, నాకు ఎవరైనా సహాయం చేస్తే నేను మళ్ళీ హెల్దీగా మారి స్కూల్కి వెళ్ళి చదువుకుంటానంటూ కూడా ఆ అబ్బాయి చెప్పడం జరిగింది. దీనికి స్పందించి ఎంతో మంది దాతలు సహాయ సహకారాలు అందించారు. ఈ సహాయ సహకారాలు ఇంకా అవసరం ఆయనకి. సో మనసున్న వాళ్ళు ఎవరైనా సరే, మనసున్న దాతలు వాళ్ళకి సాయం చేయాలంటూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.